హాయ్ ఆల్ ఆఫ్ యూ. ప్రస్తుత సమాజాన్ని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది నాకు. ఎంత నీచంగా తయారైందంటే సొసైటీ అంత నీచంగా తయారైంది. చిన్నప్పుడు మా బామ్మగారు చెప్పిన కథ ఒకటి గుర్తొస్తుంది ప్రస్తుత సమాజాన్ని చూస్తుంటే. ఇది నలుగురికి తెలియాలి అని ఈ కథను మీకు చెప్తున్నాను. సింపుల్గా షార్ట్గా చెప్తాను మీకు ఈ కథ. ఒక దొర ఉంటాడు, ఆ దొర మంచాన పడి ఉంటాడు. ఆ దొర కొడుకు వేరే విదేశాల్లో ఉంటాడు అనమాట. అయితే ఈ దొరకు సంబంధించిన ఆస్తుపాస్తులన్నీ కూడా ఒక గుమస్తా చూస్తూ ఉంటాడు. ఆ లెక్కలు చూసుకోవడానికి, ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళడానికి ఆ దొర కొడుకు ఊళ్ళోకి వస్తాడని చెప్పి గుమస్తా మొత్తం లెక్కలన్నీ కూడా చూసుకొని అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుతాడు. ఇందులో దొర కొడుకు వస్తాడు. వచ్చిన తర్వాత గుమస్తా తన భార్యకి చెప్తాడనమాట, దొరగారు బిడ్డ వస్తున్నాడు కదా, ఆయనకి కావాల్సిన వంట వార్పు అన్ని కార్యక్రమాలు చూసుకోమని. ఇతను వెళ్ళి ఆ దొరబిడ్డకి మొత్తం ఉన్న లెక్కలన్నీ కూడా చెప్తాడు అనమాట. కరెక్ట్గా అదే టైంలో ఈ గుమస్తా భార్య వచ్చి దొరగారికి భోజనం అది అన్నీ సిద్ధం చేస్తుంది. ఆ గుమస్తా భార్య చూసిన దొరబిడ్డకి కన్ను కొడుతుంది. ఉన్న బలంగా వేరే ఊళ్ళో ఉన్న ఆస్తుల లెక్కలు చూడమని చెప్పి ఈ గుమస్తాని హుటాహుటిన రాత్రిగాడు పంపించేస్తాడు అవి చూసుకురమ్మని. దొరగారికి ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్పి తన భార్యకి చెప్పి గుమస్తా ఆ ఊరు బయలుదేరతాడు. ఈవిడి భోజనం పెడుతున్న టైంలో దొర ఈవిడి చేయి పట్టుకుని గదిలోకి రమ్మని బలవంత పెడతాడు. ముందు భోజనం చేయండి అయ్యా, తర్వాత నేను వస్తానని చెప్తుంది ఈవిడ. భోజనం చేసిన దొర బెడ్రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఈవిడి పాయసం కాసుకుని ఒక 4-5 రకాల గిన్నెల్లో వేసుకుని ఓ దాంట్లో జీడిపప్పు, ఓ దాంట్లో పిస్తా పప్పు, ఇలా రకరకాల పప్పులు వేసిన పాయసాన్ని తీసుకుని ఆ బెడ్రూమ్లోకి వెళ్తాడు. దొర చేయి పట్టుకుని లాగితే ఉన్న దొరగారు ఒకసారి ముందు ఈ పాయసాన్ని రుచి చూడండి అని చెప్పని ముందు జీడిపప్పు వేసిన పాయసాన్ని ఇస్తాడు. తాగిన తర్వాత ఎలా ఉంది అయ్యారు అని అడిగితే చాలా మధురంగా ఉంది మీకు లాగే అని చెప్తాడు. తర్వాత పిస్తాపప్పు వేసిన పాయసాన్ని ఇస్తుంది, అది కూడా తాగుతాడు. ఇది ఎలా ఉందంటే ఇది కూడా చాలా బాగుంది అంటాడు. అలా 2-3 రకాల ద్రవ్యాలతో ఉన్న ఈ పాయసాన్ని ఇచ్చిన తర్వాత ప్రతిదానికి అడుగుతూ ఉంటే దొరకి చిరాకు వచ్చి ఏదైతే ఉందే కడుపులోకి వెళ్తే అన్నీ ఒకటే కదా అంటాడు. మరి చీకటి గదిలో చేసుకునే శృంగారానికి నేనైతే ఒకటి మీ భార్య అయితే ఒకటా అని అడుగుతుంది. చెంప చెల్లు అనిపించడం భావన కలుగుతుంది ఆ దొరకి. అక్కడతో ఆ దొర మారతాడు అనమాట. మారి బుద్ధి తెచ్చుకొని ఈ అకౌంట్స్ అన్నీ చూసుకుని దాన్ని మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ కథలో నీతి ఏంటో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ప్రస్తుత సొసైటీలో ఈ అక్రమ సంబంధాలు వీటి వల్ల పసిబిడ్డలను కూడా చంపేసే స్థితికి దిగజారిపోతున్నారంటే ఎంత నీచానికి మనం దిగజారుతున్నాం, ఈ సొసైటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు.